నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజ్ గారు. సో ఒక వీడియో అయితే రెగ్యులర్గా వైరల్ అవుతూ ఉందండి. అంటే గత ఫ్యూ అవర్స్ నుంచి అనుకోండి, ఫ్యూ డేస్ నుంచి అనుకోండి. కరెక్ట్ అండి. చిన్మయ్య గారి స్టేట్మెంట్స్, Yeah. దాని తర్వాత అన్నపూర్ణ గారి స్టేట్మెంట్స్ని తీసుకొని రకరకాల కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. Correct. వాస్తవ కోణాలు ఏంటి ఇందులో? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అన్నపూర్ణమ్మ గారు అందరికీ తెలుసు. ఇమేజ్ కూడా అన్నపూర్ణ అనగానే మనకు ఒక మదర్ ఇమేజ్ గుర్తొస్తూ ఉంటుంది. అవును. ఎప్పటి నుంచో 80s నుంచి మనము చూస్తూ ఉన్నాం అది ఆమెని. ఓకే, సో తను ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తాం జరిగింది. ఏంటి అంటే ఆడపిల్లలకి అర్ధరాత్రి 12 ఆమె యాస ఇలాగే మాట్లాడుతా, ఆడపిల్లలకి అర్ధరాత్రి 12 తర్వాత అన్నట్టుగా క్యాజువల్గా చెప్పిందామా. ఓకే, దేనికి రిలేట్ చేస్తూ చెప్పింది అంటే తను ఆడపిల్లలు అర్ధరాత్రి పొట్టి బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటే మరి రేపులు ఇవి జరగవా, అబ్బాయిల్ని రెచ్చగొట్టినట్టుగా ఉండదా అన్నట్టుగా ఉద్దేశించి తను చెప్తాం జరిగింది. ఓకే, సో దీన్ని అనేక రకాలుగా విశ్లేషించవచ్చు. అయితే విశ్లేషించే ముందు దీనికి రియాక్షన్ చిన్మయ్ శ్రీపాద అనే సింగరు, ఐ థింక్ తమిళనాడులో అనుకుంటాం, అది తెలుగులో కూడా పాటలు డబ్బింగ్, తమిళనాడు కూడా పాటలు డబ్బింగ్ ఇది ఇస్తుంది. ఆమెకు కూడా క్వైట్ పర్వాలేదు. ఓకే, పాటలు అవి స్వరం బాగుంటుంది, ఆమె పాటలు కూడా వినటం జరిగింది. ఏం కూడా షీస్ అ గుడ్ సింగర్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే దీనికి ఆమె రియాక్షన్ ఎలా ఇచ్చిందంటే, పాడి ఇలాంటి కంట్రీ ఇలాంటి దేశాల్లో పుడితే కర్మ ఇది, స్టూపిడ్ కంట్రీ, బ్లడీ కంట్రీ అని ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది. ఓకే, ఆమె రియాక్షన్ ఇవ్వచ్చు, అన్నపూర్ణమ్మ మీద ఏమైనా కమెంట్ పాస్ చేయొచ్చు, ఆర్ ఆమె పాస్ చేసిన కమెంట్స్ మీద ఏమైనా కమెంట్స్ పాస్ చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు ఇక్కడ దేశం ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఆమె మధ్యలో? చాలా పెద్ద తప్పు చేసింది చిన్మయ్. ఓకే, మేము న్యాయవాదులం, ఓకే, న్యాయమూర్తులు ఉంటారు, జ్యుడిషియరీ సిస్టమ్కి సంబంధించిన వ్యక్తులం. మేము అస్సలు తట్టుకోలేము ఇలాంటివి. పొద్దున్న లెగిస్తే రాత్రి వరకు మేము చదివేదే రాజ్యాంగం. ఎలా తట్టుకుంటాం ఇది? నేను కూడా ఇవాళ పొద్దున్న మీరు నాకు చెప్పిన తర్వాత తెలుస్తాం జరిగింది, నేను చూస్తాం జరిగింది విశ్లేషణ. అయితే కుమార్ సాగర్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఆయన చూసినట్టున్నాడు. ఇంటర్వ్యూ చూసి వెంటనే బ్లడ్ బాయిల్ అయ్యి అక్కడే ఉన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం జరిగింది. ఓకే, ఆ కంప్లైంట్ కూడా నేను ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ చూశాను మీడియాలోనే. ఆ సెక్షన్స్ అవి ఇప్పుడు పొందుపరుస్తారు. వెంటనే ఆ కంప్లైంట్ యాక్సెప్ట్ చేశారు. ఆ లెటర్ కూడా ఆయన చాలా పెద్ద లెటర్ రాశాడు. ఓకే, ఒక 2 పేజీల లెటర్ రాసి కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. చూడండి, ఆయనకు దేశం పట్ల ఎంత భక్తి ఉందో అందరికీ ఉండాలి. ఆ కంప్లైంట్ తీసుకొని పోలీసు వాళ్ళు వెంటనే నోటీస్ ఇస్తాం కూడా జరిగింది చిన్మయ్కి. ఇప్పుడు తను వచ్చిన తర్వాత తను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత సెక్షన్స్ ఉంటాయి. ఎట్లాంటి సెక్షన్స్ ఉంటాయో చెప్తాను నాగరాజు గారు, మీరు షాక్ తింటారు. ఓకే, సెక్షన్ 124 అని ఐపీసీలో ఉంటుంది. ఓకే, ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, హూఎవర్ బై వర్డ్స్ ఆర్ బై సైన్స్ ఆర్ by writing establishes something which is hurting the integrity or sovereignty of the country will definitely lead to a criminal case అనేసి. అర్థమైందా మీకు? అంటే భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతని, ప్రెస్టేజ్, పరువుని కించపరిచేటట్టు మన దేశాన్ని ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన కఠిన శిక్షలు తీసుకుంటారు. ఓకే, ఇంప్రిజన్మెంట్ 3 years నుంచి, దేశద్రోహంలో 3 years నుంచి, లాస్ట్లో చూసుకుంటే లైఫ్ టైం కూడా పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ తిన్ను చాలా తప్పు చేస్తుందండి నాగరాజు గారు. ఇలా అంటే గతంలో కూడా చిన్మయ్య గారు వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. సోషల్ సపోర్ట్ కూడా చాలా దొరికింది ఆ టైంలో. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అంటే మీరు చెప్పిన సెక్షన్స్ అవి చూస్తూ ఉంటే ఇట్స్ బిగ్ క్రైమ్ అన్న మోడ్లో అయితే తెలుస్తూ ఉంది. ఎలాగండి అంటే దీనికి సంబంధించింది ఒకవేళ కేసెస్ కనుక మీరు చెప్పినట్లే ముందుకెళ్తే అరెస్ట్ చేసిన, లేదంటే జైలుకి సంబంధించినటువంటి అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే ఇంకా భారతదేశంలో పుట్టిందామా, భారతదేశంలో గాలి పీలుస్తుంది, భారతదేశంలో పండించిన ఫుడ్ తింటుంది, భారతదేశంలో వచ్చిన అవకాశాల్లో సంపాదించి బట్టలు కొనుక్కొని వేసుకుంటుంది, ఫుడ్, షెల్టరు, క్లోత్స్, ఎవ్రీథింగ్ భారతదేశం నుంచి వచ్చింది. తను ఎంత ధైర్యం ఉంటే భారతదేశాన్ని తిడుతుంది? 100% తప్పు. ఇప్పుడు ఈ కేసు ఎలా వెళ్తుందో నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. ఇది ఫాస్ట్గా వెళ్ళకపోతే నేను హైకోర్టులో పిల్లు కూడా చేస్తాను డెఫినెట్గా.
ఓకే. సో ఏమంటున్నా అంటే నాగరాజు గారు, మనకి రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ రెండు ఇచ్చారు. అంటే ఏంటి? హక్కులు, బాధ్యతలు. ఓకే. హక్కులు లేకుండా ఓన్లీ బాధ్యతలే ఉంటే అది బానిసత్వం. బాధ్యతలు లేకుండా ఓన్లీ హక్కులే ఉంటే అది రాక్షసత్వం. ఇక్కడ ఈమె బాధ్యతలు లేకుండా హక్కుల్ని ప్రవేశించింది, ఇది రాక్షసత్వం కిందకు వస్తుంది. హక్కులు బాధ్యతలు ఒక రైల్వే పట్టాలు ఎలా ఉంటాయి అలా కలిసి వెళ్తూ ఉండాలి, కానీ నేను ఓన్లీ హక్కులే వాడుకుంటా, నేను బాధ్యతలు చేయనంటే ఇట్స్ వెరీ రాంగ్. ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తుంది? యూ హ్యావ్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్, యూ హ్యావ్ రైట్ ఆఫ్ స్పీచ్, యూ హ్యావ్ సెవెరల్ రైట్స్, కానీ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆల్సో. ఫండమెంటల్ డ్యూటీస్ ఏం చెప్తుంది? ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏం చెప్తుంది? టు అబైడ్ బై కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ సవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ. ఇది ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ. అంటే ఏంటి? సార్వభౌమత్వాన్ని, సమగ్రతని దేశంలో నువ్వు ఫస్ట్ కాపాడాలి. నేషనల్ యాంథమ్ని, నేషనల్ ఫ్లాగ్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు భారతదేశం గురించి అలా మాట్లాడుతావు చిన్మయ్? 100% ఈమె మీద గట్టిగా కేసు వెళ్ళాలి. ఏం సెక్షన్స్ పడతాయి ఇప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. మళ్ళీ మనము దీని మీద విశ్లేషణ గ్యారంటీగా చేద్దాము. ఎలా అండి? అంటే మీరు చెప్పిన సెక్షన్ ప్రకారం ఎన్ని రోజులు జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది? ఇది బేసిక్గా చూడండి, ఇందులో కూడా సెడిషన్, అది 124 అంటే సెడిషన్ కిందకు వస్తుంది, దేశద్రోహం కిందకు వస్తుంది. ఇందులో రకరకాల దేశద్రోహాలు ఉంటాయి. ఇప్పుడు తిను ఓవరాల్గా చెప్పింది. హూఎవర్, ఇందాక చెప్పాను కదా నేను మీకు, హూఎవర్ బై వర్డ్స్ ఆర్ బై రైటింగ్స్ ఆర్ బై యాక్షన్ ఆర్ బై సమ్ అదర్ మీన్స్ డిస్టర్బ్స్ ద సవర్నిటీ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వితౌట్ అబైడింగ్ ఇట్, వాళ్ళ మీద 124లోనే మళ్ళీ సబ్సెక్షన్స్ ఉంటాయి. ఓకే. తినకి నాకు తెలిసి 3 ఏళ్ల వరకు ఎలిజిబిలిటీ ఉంది శిక్షకి. సో ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్తారో చూడాలి. చూసి గట్టిగా వెళ్ళకపోతే డెఫినెట్గా నేను కూడా పిల్లేస్తాను జరుగుతుంది. అంతే నాగరాజు గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, తిను సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ గత కొన్నాళ్ళుగా ఏదో ఒకటి రియాక్షన్స్, కమెంట్స్ ఇస్తూ ఉన్నారు అనేసి క్రైసిస్ లో. అవునండి, అంటే సోషల్ సపోర్ట్ కూడా తనకి బాగానే వచ్చేది ఇంతకుముందా, ఆవిడ స్టేట్మెంట్స్ కి వాటికి. అయితే ఇంతకుముందు బాగా వచ్చేది, ఈ మధ్య తగ్గిందేమో. మరి ఐడెంటిటీ క్రైసిస్కి గురైందేమో ఈ అమ్మాయి. పాటలు అవకాశాలు సరిగ్గా లేక ఐడెంటిటీ క్రైసిస్కి గురయ్యి ఇలాంటి మాటలు వాగిందేమో. బట్ ఇది క్షమించడానికి నేరం. అసలు ఇది జ్యుడిషియరీ సిస్టంలో పెద్ద పెద్దవాళ్ళు, మా సీనియర్స్ చూస్తే అసలు సహించలేరు. ఎందుకంటే వాళ్ళు అసలు దేశాన్ని పొద్దున్న లెగిస్తే రాజ్యాంగం చదువుతూ ఉంటారు, 100 మందికి చెప్తూ ఉంటారు, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇవి రూల్స్ కాదు అని చెప్పే వ్యక్తులు ఇంటే సహించలేరు అసలు. హౌ డేర్ షీ స్కోల్డ్స్ అవర్ కంట్రీ, బీయింగ్ బార్న్ హియర్ అండ్ ఈటింగ్ హియర్, స్లీపింగ్ హియర్, ఎవ్రీథింగ్. హౌ కెన్ షీ డూ దట్ కదా? సో 100% ఆమెకి సరైన శిక్ష పడాలి. ఇది నాకు తెలిసి వాళ్ళ ఈవినింగ్ కల్లా సెక్షన్స్ కూడా నమోదు అవుతాయి. ఏం సెక్షన్స్ నమోదవుతాయో తప్పకుండా చూసి మళ్ళీ మనం విశ్లేషణ చేయాలి. ఇంతకు ముందు కూడా కొంతమంది నేను చూస్తాం జరిగింది, మన భారతదేశాన్ని కొన్ని విశ్లేషణలో ఇంతకు ముందు, ఇప్పుడు సంబంధం లేకుండా కొన్ని ఏళ్ల క్రితము, కొన్ని నెలల క్రితము రెగ్యులర్గా కొన్ని ఇంటర్వ్యూస్లో ఏదో చాలా స్టైల్గా తిట్టుకుంటూ ఉంటారు మన దేశాన్ని. అబ్బా నేను ఇప్పుడే యూఎస్ నుంచి వచ్చాను, మా అమెరికాలో అయితే ఇలా ఉంటుంది, ఇండియాలో ఇంకా ఇలాగే ఉందా అని. అది చాలా రాంగ్. అది యువర్ డిఫేమింగ్ అవర్ కంట్రీ. నువ్వు పుట్టి పెరిగి ఇక్కడి నుంచి ఇక్కడ బతకలేక నువ్వు ఎక్కడికో వెళ్ళి బతుకుతూ మధ్యలో వచ్చినప్పుడు నువ్వు భారతదేశాన్ని తిడితే వెంటనే దాన్ని రికార్డింగ్ చేసి కేసేసేయాలి. అవునా కదా అండి? వీ రెస్పెక్ట్ యూ. మీరు బయటకు వెళ్ళి సంపాదించుకుంటున్నారు, బతుకుతున్నారు, ఎక్కువ డబ్బులు కావాలి, మీకు ఎక్కువ డబ్బులు కావాలి, మీకు ఇక్కడ డబ్బులు సరిపోవట్లేదు, ఎక్కువ డబ్బులు కావాలి, దేశం వదిలేసి వరుసలకి వెళ్ళి బతుకుతున్నారు, కాదనట్లేదు. కానీ హౌ డేర్ యూ స్కోల్డ్ మై కంట్రీ, అవర్ కంట్రీ? ఎస్ ఆర్ నో? సో దీన్ని మాత్రం నేను సహించే పరిస్థితి లేదండి. ఎస్, డెఫినెట్గా అండి. అంటే మీరు చెప్పినట్లే కొంతమంది ఆ విధంగానే చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఎలా అంటే కొంత చిన్న చూపు చూసి మాట్లాడి, కరెక్ట్, కంపారిజన్ చేసుకుని ఆ కంట్రీలో అయితే ఇలా ఉంటుంది. ఏంటండి మన దేశానికి ఫ్రీడమ్ వస్తానికి ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ స్ట్రగుల్ అయ్యారు. మన ఫండమెంటల్ డ్యూటీస్లో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఐడియల్స్ కూడా పాటించాలి అని ఉంటుంది. ఓకే, 3వ డ్యూటీ మన ఫండమెంటల్ డ్యూటీస్లో. ఎవరెవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ మన దేశం గురించి చనిపోయారో వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, వాళ్ళ ఐడల్స్ ఏంటి, వాటిని కూడా పాటించండి అనేది మన ఫండమెంటల్ డ్యూటీ ఉంటుంది. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కష్టపడి అనేక ప్రభుత్వాలు ఫామ్ అయ్యి డెవలప్మెంట్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చింది. ఆమెకి ఏం తెలుసు అని అసలు భారతదేశం గురించి, హిస్టరీ గురించి, భారతదేశం గురించి తిడుతుంది. ఎడా వాయించాలి ఆమెను కూడా. తప్పకుండా సీరియస్ కేసెస్ బుక్ అవ్వాలి. చూద్దామండి ఏ విధంగా ఉంటుందో. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్. థ్యాంక్ యూ.